హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది మా చెరువు కాలువ. ఈ చెరువు కాలువ ఇదిగో అదే కనిపించేదేను మా చెరువు. మొత్తం చెరువు అది. చెరువుకైతే వచ్చేదానికి ఈ కాలువ గుండా అయితే చెరువు అయితే ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కాలువకైతే చేపలకైతే వచ్చాము చెరువు కాలువకైతే వచ్చాము ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా చూస్తున్నవారు ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఇదేను మా చెరువు కాలువ. చూడండి, మా చెరువుకు వచ్చే కాలువ ఇదేను. దీంట్లోకైతే చేపలు పట్టేదానికైతే వచ్చాము ఫ్రెండ్స్. కట్లకు పోనాడు దండి ఆటాలంటే సంవత్సరాలు తీసుకుంది. పైలట్ ఫ్రెండ్స్, వాళ్ళకైతే పడింది దీంట్లో. ఫ్రెండ్స్, వాళ్ళకైతే పడింది పైలట్ ఒకటి, వాళ్ళకి ఒకటి. వేసుకో లేకపోతే ఉండు, ఒక్క ఫోటో తీద్దాం, దాన్ని కరెక్ట్కేస్తా. గట్ట బండ వేస్తే చచ్చిపోయినట్టు అది. వాళ్ళు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకైతే పడింది. మూతి చూడండి ఎట్టుందో, పుళ్ళు కూడా చూడండి ఎట్టుండగా.
వేసుకో సంచిలో చెత్తలో ఉంటాయి. చాలా వేసేసిరా అందులో మరి చచ్చిపోయింది మామూలుగా వేసేసి రకంగా వేసుకున్నాం. చూపిస్తాను ఈపినా నేను పట్టుకొని ఇంకా ఫ్రెండ్స్ పులుసు పక్క ఓకేనా. తాగరా చిన్నోడా తాగు. రోజు ముదురు మొక్క దిగుడికి ఇస్తే ఎగిరే అలా ఉంది నీట్గా. వీడు ఈ రైకి కలర్ బోలు వస్తుంది. హైలైట్ మస్తు చూడ మూతి మూతి దిగుతాను మూతి ఆవిలిస్తుంది. ఆవిరిస్తుంది. ఫ్రెండ్స్ ఇదిగో ఇవన్నీ ముళ్ళు గుచ్చుకోపోతాయి. వీళ్ళకి సూదులు ఉన్నట్టు ఉంటాయి ఇవన్నీ. మరి నా పక్క చెన్నై కదా కూర అయిపోతుంది. దూరం బాబా అమ్మడిగా అసలు ఫ్రెండ్స్ ఇదిగో ఎత్తపోవడం చేసుకు వాళ్ళకి చేప ఇది. ఇది వాళ్ళకి చేప. దీనికి ముళ్ళు మట్టుకు ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. ఇది చేపను డౌన్ చేసుకుని మొక్క పడుతుంది. రుచి కూడా సూపర్గా ఉంటుంది. రుచి మామూలు చేపల కన్నా ఇది వాళ్ళకి చేప బాగా రుచి. కానీ ఇది వచ్చేసి ఇది తిన్న వాళ్ళు కొద్దిగా లోపల ఉండే జబ్బులన్నీ బయటపడతాయి ఫ్రెండ్స్. అంటే వాయువు చేప అంటారు దీన్ని. వాయువు ఉండేవాళ్ళు ఈ చేప తింటే వాయువు నొప్పులు వాయువు ఉండేవాళ్ళు ఆ జబ్బుని బయట వేస్తుందని ఈ చేపనైతే ఎక్కువ తినరు. కానీ రుచిలోకి మటుకు సూపర్గా ఉంటుంది రుచి ఈ వాళ్ళకి చేప. ఇంకేమన్నా ఉందా దీని గురించి? బతుకుందాము. తాడి చిడతా బాధ ఉండేది వద్దులా బట్టా
చూడు ఉంటే దెబ్బేసుకుని వెళ్ళిపోదాం. ఇదిగో, జరిగింది ఆ? వెళ్ళిపెట్టి ఇది బాగుందా? లాడిపోయింది. ఇది వచ్చేసి లాడిపిల్ల, ఇది లాడిపిల్ల అంటారు. చూడండి, పెద్దదైతే పర్మనెంట్. పెద్దదైతే కొరమేణ అవుద్ది. ఇప్పుడైతే చిన్నది కాబట్టి లాడిపిల్ల. ఇదే రకంలో అయితే ఇంకోటి కూడా ఉంటుంది, అది గిరిగాడ అంటారు, ఇంకొకరు అంటే మట్టగుడిస అంటారు. ఇట్టే ఉంటాయి కానీ ఇది పెద్దది ఎదగద్దు, ఇది కొరమేణ అనమాట. అదే 2 కేజీలు అయితే అవద్ది. ఇది చిన్నది కాబట్టి లాడిపిల్ల అంటారు దీన్ని, లాడిపిల్ల. ఏ మట్టి గుడిసెలు కూడా ఎట్టే ఉంటాయి కానీ రంగు మారద్ది. రంగేమో రంగు, ఇది తెలుపు ఉండదు, అంతే కదా. బట్టలు ఇదిగో ఈ బట్టలు ఉండవు అనమాట. మట్టి గుడిసెలకి అయితే ఈ బట్టలు ఉండవు, ఈ తెల్ల బట్టలు. ఇది లాడిపిల్ల కాబట్టి, కొరమేణ కాబట్టి బట్టలు ఉంటాయి. రైట్. చూద్దాం బాగుంది పడకే చేసి. ఫ్రెండ్స్ ఇగో కనిపిస్తుంది బాగా, తిట్టు వస్తావా? ఇగో పైలట్లు, కొరమేను, తర్వాత వచ్చేసి వాలగ చేప అయితే పడింది ఫ్రెండ్స్ ఈరోజు. ఇగో చేపలు అయితే పడినాయి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.